టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. షోలాపూర్, పూణే, బల్లాపూర్, లాతూర్, డెగ్లూర్లలో బీజేపీ హవా కనబరుస్తోంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. షోలాపూర్, పూణే, బద్లాపూర్, లాతూరు లాంటి ప్రాంతాల్లో ఇటు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు అక్కడ. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. డెఫినెట్ గా చాలా వరకు కూడా చూస్తే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మనం గమనిస్తే కనుక అది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారమా లేదంటే తెలుగు రాష్ట్రాల ప్రచారం అనే రకంగా మారిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మంత్రులు, స్థానికంగా ఉండే నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అన్ని వెళ్ళాయి. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రచారం కొనసాగించారు అక్కడ. కానీ ఇక్కడ రిజల్ట్స్ చూస్తుంటే డెఫినెట్ గా దానికి వాటికి కూడా ఒక రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ వాటికి ఒక ఫలితం అనేది వస్తుందని చెప్పొచ్చు. ఎన్డీఏ 138, ఇండియా 133. కానీ ఇక్కడ తెలుగు ప్రజల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాదాపు 15 నియోజకవర్గాలు, అక్కడ 15 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు కావచ్చు, లేక తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఆ 15 నియోజకవర్గాల మీద. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు మహారాష్ట్రకు కనెక్టివిటీ, తెలంగాణ కనెక్టివిటీ ఉన్న స్టేట్స్కి సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. అక్కడ అఫ్ కోర్స్ మన వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. కానీ అక్కడ పవన్ ప్రచారం ఇంపాక్ట్, అంటే పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. సో అంత ఇంపాక్ట్ చూపించడానికి కారణం ఏమనుకోవాలి అంటే తెలుగు వాళ్ళని పవన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవాలా, లేకపోతే మహారాష్ట్ర క్యాలిక్యులేషన్స్ అనుకోవాలా? మహాయుతికి యూత్ సపోర్ట్ చాలా బిగ్గెస్ట్ గా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ బీజేపీ అనగానే మనం మోస్ట్లీగా చూస్తే ఒకటి బీజేపీ మీద ప్రధానంగా ఫస్ట్ ఉంచినటువంటి విషయం ఏంటంటే అర్బన్ పార్టీ ఒకటని, తర్వాత యూత్ సపోర్ట్ బిగ్గెస్ట్ గా ఉన్నటువంటి పార్టీ బీజేపీ. సో ఇండివిజువల్ గా బీజేపీకి ఉండాల్సిన పవర్ ఫ్యాక్టర్ అక్కడ ఉంది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ప్రచార సందర్భంలో అనేకంగా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ ప్రచారకు సంబంధించి చూపించినప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక యూత్ మాత్రమే ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అందరినీ ఆయన ఒక పవన్ కళ్యాణ్ వచ్చారనగానే ఒక బిగ్గెస్ట్ గా అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ కానివ్వండి, లేదంటే ఆయన చెప్పేటువంటి మాటలు కానివ్వండి, సనాతన ధర్మం అనే మాటలు కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఒకటి మోస్ట్లీ యూత్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్ గా బీజేపీకి పాజిటివ్ అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే హీఈస్ నథింగ్ ఏ పార్ట్ పాలిటిక్స్ నుంచి పక్కన పెడితే బీయింగ్ ఎన్ యాక్టర్ అండ్ ఫేమస్ యాక్టర్ కూడా. కానీ చాలా ప్రభావం చూపించడం యూత్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ గా మారింది పవన్ ప్రచారం చేసిన ఏరియా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించారు. అక్కడ రేవంత్ సర్కార్ కి సంబంధించి కూడా విమర్శించిన తర్వాత కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, ఎక్కడ కూడా తిప్పికొట్టిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తిప్పికొట్టిన సందర్భాలు అంతగా కనిపించలేదు. ఉద్దేశించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట ఇటువంటి సినారియో ఉంది, ఈ రకం కొనసాగుతోంది. హామీలు ఇచ్చారు, చేయలేకపోతున్నారు, అక్కడ నిధుల కొరత ఉంది, రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఎగ్జాంపుల్ గా కర్ణాటక ఇటు తెలంగాణ గవర్నమెంట్ జార్ఖండ్ లో మెజారిటీ మార్క్ దాటేస్తుంది ఇండియా కూటమి. జార్ఖండ్ మెజారిటీ మార్క్ దాటేస్తుంది ఇండియా కూటమి. 42 స్థానాల్లో లీడ్ లో ఉంది. జార్ఖండ్ మెజారిటీ మార్క్ ని క్రాస్ చేస్తుంది ఇండియా కూటమి. ఎన్డీఏ 38 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇతరులు 1 స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు. 41 స్థానాలు అక్కడ మ్యాండేట్ అంటే మ్యాజిక్ ఫిగర్. ఆ 41 మార్క్ ని క్రాస్ చేస్తుంది ఇండియా కూటమి. 42 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతోంది. ఎన్డీఏ 38 స్థానాల్లో ఉంది. దాంతో పాటు ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఒకవేళ ఆ ఒకే అకౌంట్ కూడా ఎన్డీఏ దాంట్లో ఆ కిట్టిలో వేసినప్పటికీ 39 స్థానాలు మాత్రమే ఎన్డీఏకి దక్కుతాయి. సో ఇక్కడ సచిన్ ఇక్కడ మనం జార్ఖండ్ విషయానికి వచ్చినా కూడా జార్ఖండ్ లో కూడా ఇన్ఫాక్ట్ ఎందుకంటే పొలిటికల్ సినారియో మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే డైవర్సిఫై అయ్యాయి, ఏ రకంగా ప్రభుత్వాలు మారిపోయాయి, పార్టీలు మారిపోయాయని చూస్తే కనుక ఒకవేళ నిజంగానే 42 స్థానాలు ఇండియా కొనసాగినా కూడా డెఫినెట్ గా వారికి కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్ గా వారు 50కి పైగా స్థానాలు కనుక గెలుచుకోగలిగితేనే వాళ్ళ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. లేదా అది పెట్టుకుంటుంది బీజేపీతో. వాళ్ళు అది సర్వసాధారణమైన పార్టీ ఏం కాదు. కేంద్రంలో అధికారంలో ఉంది, అనేక ప్రభుత్వాలు కూల్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు మన కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్ కనుక ఎరైజ్ అయితే జార్ఖండ్ లో 44 స్థానాల నుంచి 45 స్థానాలు వచ్చినా కూడా అవసరమైతే బీజేపీ ఇట్టే లేపేయగలుగుతుంది ఇండియా కూటమి ప్రభుత్వం. ఎందుకంటే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో అది ఒక మంచి ఈజీగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుందా? ఎందుకంటున్నా అంటే మనం మహారాష్ట్రలో చూసాం. అన్డౌటెడ్లీ గా ఫస్ట్లీ 2000 ఎప్పుడైతే 19 ఎలక్షన్స్ జరిగాయో శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలా సంవత్సరం పాటుగా అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. కానీ ఎవరు ఊహించారా ఏక్నాథ్ షిండే లాంటి ఒక వ్యక్తి వస్తాడని కానీ, ఏక్నాథ్ షిండే బీజేపీతో జత కడతాడని కానీ, దేవేంద్ర ఫడ్నీస్ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అవుతారని కానీ, ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి వస్తుందని ఎవరు భావించారా? ముఖ్యంగా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా కొనసాగారు, అది కూడా ఒక నార్మల్ శాఖ వచ్చింది అంతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్ గా బీజేపీ జార్ఖండ్
కూడా జార్ఖండ్ లో చంపై సోరెన్ ఇక్కడ ఇంకో ఏకనాథ్ షిండే అనుకోవాలా ఒకవేళ కనుక ఇటువంటి సినారీలో ఎందుకంటే చంపై సోరెన్ ఆయన బయటకు వచ్చేసారు ఆల్రెడీ బహుశా ఏకనాథ్ షిండే అనలేకపోవచ్చు కానీ ఇంకేమైనా కొత్త పేరు ఇవ్వలేము డెఫినెట్ గా అంటే హేమంత్ సోరెన్ కి ఇక్కడ సింపతి ఎక్కువ గెయిన్ అయిపోయింది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి అక్కడ ఇండియా కూటమి బ్లాక్ పోటీ చేసినప్పటికీ హేమంత్ సోరెన్ సింపతి ఫ్యాక్టర్ అనేది ప్రజల్లో చాలా బలంగా పడిపోయింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఆయనని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా తీసుకెళ్లి జైల్లో వేయడం, మాత్రం తన భార్యని ముఖ్యమంత్రి కాకుండా బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇట్ ఇస్ ఆల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలిన దానికి అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని కీలక స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. పశ్చిమ బెంగాల్లో ఇటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉప ఎన్నికలో 6 స్థానాల్లో దూసుకుపోతోంది తృణమూల్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని ఎక్కడా కూడా కోలుకొనివ్వట్లేదు తృణమూల్ కాంగ్రెస్. బెబ్బులులా దూసుకుపోతుంది. 2 చోట్ల పశ్చిమ బెంగాల్ అదే పరిస్థితి. అట్ ద సేమ్ టైం యూపీలో కూడా బై ఎలక్షన్ సంబంధించి 9 కాన్స్టిట్యున్సీలో బై